9 టీవీ తెలుగు డిజిటల్ న్యూస్ కి స్వాగతం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలోని మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రఘు అధ్యక్షతన కౌన్సిల్లో సభ్యులు, మున్సిపల్ వైస్ చైర్మన్, టీడీపీ కౌన్సిలర్ మధ్య మాటలతో సమావేశం రసాభాసగా సాగింది. ముందుగా వైసీపీ వైస్ చైర్మన్ మాట్లాడుతూ, పార్టీ మారిన వైసీపీ కౌన్సిలర్లపై తీవ్ర విమర్శలు చేసిన వైసీపీ కౌన్సిలర్లు కార్యక్రమాలపై ఆమోదం తెలపకుండా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతో మున్సిపల్ చైర్మన్ బెల్ కొట్టి ముగించారు. అర్ధాంతరంగా సభను టీడీపీ కౌన్సిలర్ దగ్గరికి వచ్చిన వైసీపీ కౌన్సిలర్లు ముందు అభివృద్ధిపై మీరు చెప్పిన హామీలు నెరవేర్చిన అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేయుచున్నారు. ఈ కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్లు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పబ్లిక్ హెల్త్ కర్నూలు వారికి చేసిన మేరకు ఎంపీఓ పురపాలక పరిధిలో లోబడి చైర్పర్సన్ గారి ముందస్తు చర్య తేదీ 6/7/2020 సంవత్సరం మంజూరు చేసిన మేరకు ఈ క్రింది తెలిపిన పనులకు ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్లు పిలిపించి మా ఎమ్మెల్యే చెన్నకేశ్వర గారి దాక్షాణ్యంతో గెలిచి ఈరోజు టీడీపీ పార్టీలోకి వెళ్ళిపోయారు అధ్యక్ష. వారు మళ్ళీ టీడీపీకి అడవ వేసుకొని మరి మురిసిపోతున్నారు. ఏదో ఘనకరం సాధించామని. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఆచరిస్తాం. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఇలాంటివి తప్పని మొదటి కౌన్సిల్లోనే మొదటి రోజు చెప్పాము అధ్యక్ష. అయినా కూడా ఇక్కడ అభివృద్ధి గురించే మాట్లాడాలి అధ్యక్ష. పార్టీలు మారైనా ప్రజలు తీర్పిచ్చారు కదా, మళ్ళీ గవర్నమెంట్ 10 రూపాయల పని కానీ మా వార్డు 15వ వార్డులో పని చేయలేదు. గంప ఇసుక కానీ లేదు. వార్డు అభివృద్ధి కోసం నేను పార్టీ వేరే ఉద్దేశంతో కాదు, జరగలేదు చెప్పేసి అజెండాలోని కొన్ని అంశాలను మేము ఆమోదపరచమని చెప్పి వైస్ చైర్మన్ లేసి చెప్పడం జరిగింది. ఈ విషయాలన్నీ పట్టణ ప్రజలు గమనిస్తున్నారు. అభివృద్ధిని అడ్డుపడుతున్నారని స్పష్టంగా తేటతెల్లనైంది. ఈరోజు గత 15 రోజుల కిందట 5 మంది కౌన్సిలర్స్ మా పార్టీలోకి రావడం జరిగింది. వారు కేవలం అభివృద్ధి కోరుచు పార్టీ మారడం జరిగింది. ఆ విషయాల్లో ప్రస్తావించు వైస్ చైర్మన్ గారు ఈరోజు ఎవరి దయాదక్షిణాలతో గెలిచి పార్టీ మారినారు అని చెప్పడం చాలా దారుణము. ఏ ప్రజాప్రతినిధి అయినా గెలవడం అంటూ జరిగితే అది ప్రజల చేత ఎన్నుకోబడి ఉంటారు. ప్రజల దయాదాక్షిణంతో వాళ్ళు కౌన్సిలర్స్ అయింటారు తప్ప ఎవరి దయాదాక్షిణాలతో కౌన్సిలర్స్ కాదు. ఆ విధానికి వస్తే ఆ రోజు పుట్టారేణకమ్మ గారు కూడా అభివృద్ధి కోరుచు పార్టీని మారినారు. ఆమె నాయకత్వంలోనే వీరంతా పనిచేస్తున్నారు. ఆ రోజు పుట్టారేణకమ్మ గారు కూడా ఎందుకు పార్టీ మారినారో, వీళ్ళు వెళ్ళి ఎవరి నాయకత్వం కింద వీళ్ళు పనిచేస్తున్నారో ఆ మేడం అడిగితే ఆమెనే వివరిస్తుంది వీళ్ళు చేసింది తప్పు కాదని. ఆ విషయాలన్నీ ఈరోజు కౌన్సిల్లో ప్రతిపాదించడం చాలా దౌర్భాగ్యం. ఇక్కడ మనం ఏదన్నా మన సమస్యల గురించి మాట్లాడలే తప్ప మా దయదాక్షణాలను గెలిచి మీరు పార్టీ మారినారంటే, ఈరోజు వైస్ చైర్మన్ వాళ్ళ ఫాదర్ కూడా బషీర్ గారు కూడా చాలా పార్టీలు మారినారు. పార్టీలు మారడం అన్న విషయాన్ని రాజకీయంలో ఇది అంతా సర్వసాధారణం. ఆ విషయాలను మన కౌన్సిల్లో ప్రస్తావించడము చాలా దారుణము. ఇలాంటి విషయాలు ప్రస్తావించకుండా అభివృద్ధి గురించి మాకు సహకరిస్తాను. ఆ విధంగా సహకరించమను, మేము సహకరిస్తాం. ఈరోజు 5 మంది పొద్దున ఇంకా చాలామంది మా పార్టీలోకి రావచ్చు, సిద్ధంగా ఉన్నారు. అదేం తప్పు కాదు. అభివృద్ధి కోరుచు మారచ్చు. ఆ రోజు వెంకటరమణ గారు కూడా పార్టీ మారినారు. 23 మంది ఎమ్మెల్యేలు ఆమె కూడా వచ్చిందే. ఈరోజు వీళ్ళు కొత్తగా ఏదో మాట్లాడుతున్నారు. అవన్నీ కౌన్సిల్లో ప్రతిపాదించకుండా అభివృద్ధికి వాళ్ళు సహకరిస్తే మేము సహకరిస్తామని తెలియజేస్తాం.